కోతులతో జరభద్రం. కొండలతో పాటు చుట్టూ ఉన్న చెట్లు కనుమరుగవుతుండటంతో గుట్టల్లో నివసించే జీవరాశులు సమీప పొలాలలో నివాస ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా కోతులు ఎక్కువగా జనవాసాలలో తిరుగుతుంటాయి. వీటికి ఆహారం దొరకకపోవడంతో పంట పొలాలను నాశనం చేయడంతో పాటు ఇళ్లలో దూరి వంట సామాగ్రిని ఎత్తుకెళ్తున్నాయి. ఇలా ఇళ్లలో పొలాల్లో సంచరిస్తూ మనుషులపై దాడి చేస్తున్నాయి. కోతుల బారిన పడి చాలా మంది గాయాలతో ఆసుపత్రులు చేరుతున్నారు. వైద్యుల సలహాల మేరకు మందులు టీకాలు వాడి ఆరోగ్యానికి కాపాడుకుంటున్నారు. ఇంతవరకు గాయాల పాలే కోలుకున్న వారిని చూసాం, కానీ ఇప్పుడు మరణానికి కూడా గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హుజరాబాద్ పట్టణంలో కోతుల దాడిలో గాయాల పాలై సుమారు నెల రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామాల్లో పట్టణాల్లో కోతులు సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రజా ప్రతినిధులు అధికారులు నామమాత్రం చర్యలు తీసుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం ఆలోచించడం లేదని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కోతులు కరవడం వల్ల మరణించిన ఈ సంఘటనపై అధికారులు దృష్టి సారించి ఇప్పటికైనా కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. ఇలా వీధుల్లో ఇళ్లలో సంచరిస్తున్న కోతులను పట్టుకొని జనవాసాల నుండి దూరంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.